హాయ్ హలో వెల్కమ్ టు మిక్స్డ్ బఫ్. ప్రదీప్ రంగనాథన్ లేటెస్ట్ మూవీ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ఇవాళ రిలీజ్ అయింది. ట్రైలర్ బాగానే క్లిక్ అవ్వగా సినిమా మీద ఫస్ట్ నుంచి మంచి బజ్ ఏర్పడింది. ట్రైలర్ లో ఫుల్ క్రేజినెస్ ఎలాగో తెలిసిపోయింది. మరి మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం పదండి. ఫస్ట్లీ స్టోరీ ప్లాట్ కి వస్తే, హీరో కాలేజ్ టైంలో చదవకుండా ఫుల్ గా ఎంజాయ్ చేసి ఏకంగా 48 సబ్జెక్టులో ఫెయిల్ అయ్యి ఆ తర్వాత 6 years ఖాళీగా ఉంటాడు. తన కాలేజ్ లో ఫస్ట్ లవ్ అయిన అనుపమ కొన్ని రీజన్స్ వల్ల తనని వదిలేసి వెళ్తుంది. ఏం చేసినా ఏం సెట్ కాక కెరీర్ మీద ఫోకస్ చేసి ఫేక్ సర్టిఫికేట్స్ తో ఒక జాబ్ అండ్ మ్యారేజ్ రెండు సెట్ అవుతాయి. ఈ టైంలోనే అనుకోకుండా ట్విస్ట్ జరుగుతుంది. ఈ ట్విస్ట్ లో హీరో లైఫ్ టర్న్ అవుతుంది. హీరోకి జరిగిన ట్విస్ట్ ఏంటి, టర్నింగ్ పాయింట్ తో హీరో లైఫ్ ఎలా మారుతుంది అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. స్టోరీ విషయానికి వస్తే రెగ్యులర్ డీసెంట్ స్టోరీ. ఇదే స్టోరీతో ఫస్ట్ హాఫ్ పడుతూ లేస్తూ సాగిపోతుంది. లవ్ స్టోరీ అండ్ హీరో క్యారెక్టర్ మొదట్లో కొంచెం డిఫరెంట్ గా అనిపించినా సినిమా మూవ్ అయ్యే కొద్ది బాగానే అట్రాక్ట్ అవుతుంది. అదే ట్రాన్స్ లో ఇంటర్వెల్ టైం కి వచ్చి సెకండ్ హాఫ్ పైన హై ఎక్స్పెక్టేషన్స్ పెంచుతుంది. ఎగ్జైటింగ్ పాయింట్ తర్వాత సెకండ్ హాఫ్ అటు కామెడీని ఇటు కన్ఫ్యూజన్ ని కంటిన్యూ చేస్తూ ప్రీ క్లైమాక్స్ వరకు వస్తుంది. లాస్ట్ 30 minutes లో ఎమోషనల్ పాయింట్ తో సాటిస్ఫై చేసి సినిమా అంతా అయిపోయే టైంకి ఒక మంచి సినిమా చూసిన ఫీల్ అయితే వస్తుంది. ప్రదీప్ ఎనర్జీతో తన రోల్ ని ఆటాడేసుకున్నాడని చెప్పవచ్చు. పేపర్ మీద రాసిన స్టోరీ కంటే ప్రదీప్ ఎనర్జీ ఆ స్టోరీని ఎలివేట్ చేసిందని చెప్పొచ్చు. సినిమా చూస్తుంటే అక్కడక్కడ కొంచెం బోర్ కొట్టేస్తుంది. బట్ మెజారిటీ ఆఫ్ ది మూవీ మాత్రం ఎంటర్టైన్మెంట్ స్టోరీతో క్యారీ అవుద్ది. అనుపమ అండ్ ప్రదీప్ పేరు బాగుంది. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయింది. అనిరుద్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ బాగున్నాయి. పనితనం బాగానే చూపించాడు. ఆల్రెడీ ఓరి దేవుడ మూవీ తీసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఓల్డ్ రెగ్యులర్ స్టోరీ అయినా ఈ మూవీని కాపాడాడు. నాకైతే సినిమా చూసినంత సేపు డీసెంట్ మూవీ చూసా అనే ఫీల్ అయితే వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఈ మూవీని వీకెండ్ లో బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దట్స్ ఇట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.